Hi everyone, welcome to Gautham Digital Learning. My name is Sudhakar. I am digital marketing expert and faculty. ఈరోజు టాపిక్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ సెర్చ్ ఇంజిన్? మన బిజినెస్ని సెర్చ్ ఇంజిన్లో ప్రమోట్ చేసుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ఉంది, దాని ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకుని ఈ టాపిక్స్ మీద. సెర్చ్ ఇంజిన్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ అండి. గూగుల్ వాళ్ళు ఇది డిజైన్ చేశారు. అట్లానే మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చేసి బింగ్ అనే సెర్చ్ ఇంజిన్ డిజైన్ చేశారు. మోస్ట్లీ మరి మన ఏషియన్ కంట్రీస్లో గూగుల్నే వాడుతున్నాం. కారణం ఏంటంటే గూగుల్ అనేది మన ఇక్కడ ఏదైతే ఎంటైర్ ఏషియన్ కంట్రీస్లో ఆల్ బిజినెసెస్ని ప్రమోట్ చేయడానికి యాక్సెసిబిలిటీ ఇచ్చింది. వెస్ట్రన్ కంట్రీస్ వచ్చేసి మనకి బింగ్ అనేది ఎక్కువ వాడుతుంటారు. ఈ సెర్చ్ ఇంజిన్స్లో మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే 2 ways ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి SEO అనే కాన్సెప్ట్, సెకండ్ వన్ వచ్చేసి SEM. మరి SEOలో మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే మన వెబ్సైట్ కావాలి దీంట్లో. అట్లానే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో కూడా, పెయిడ్ మార్కెటింగ్లో కూడా వెబ్సైట్ కావాలి. మరి ఏంటి మెయిన్ డిఫరెన్స్ అంటే SEOలోకి వచ్చేసి మీకు ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో అయితే మీకు గూగుల్కి మనీ ఇచ్చి పెయిడ్ మార్కెటింగ్ ద్వారా మన బిజినెస్ని వెబ్సైట్స్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి మీకు లైవ్లో సిస్టంలో చూపిస్తాను. లెట్స్ మూవ్ టు ద సిస్టమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డిజిటల్ మార్కెటింగ్ మ్యాప్. ఈ డిజిటల్ మార్కెటింగ్ మ్యాప్లో మనకి ఏ కాన్సెప్ట్స్ ఉంటాయని ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాము. ఒకటి SEO అనే కాన్సెప్ట్ ఉంది. మన బిజినెస్ని సెర్చ్ ఇంజిన్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిస్కస్ చేసినట్టుగానే పెయిడ్ ప్రమోషన్ ద్వారా డిస్కస్ చేసుకోవచ్చు. అట్లానే మరి మన బిజినెస్ని సెర్చ్ ఇంజిన్లో కాకుండా ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్లో ఎక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు? సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది సోషల్ మీడియా. అట్లానే సోషల్ మీడియాలో కూడా మరి పెయిడ్ మార్కెటింగ్ ఉంది. దాన్ని SMM అంటారు. ఫ్రీగా ఉంటే దాన్ని SMO అంటారు. ఫ్రీగా ప్రమోషన్ చేసేటట్లయితే సోషల్ మీడియా ఆప్టమైజేషన్. ఇక్కడ కూడా మన యొక్క బిజినెస్ ప్రొఫైల్ కానీ, బిజినెస్ పేజ్ కానీ ఇక్కడ ఆప్టమైజ్ అయ్యాలి సోషల్ మీడియాలో, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో. అట్లానే మరి ఇక్కడ పెయిడ్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? మన బిజినెస్ని ప్రమోట్ చేయొచ్చు. కానీ ఇక్కడ పెయిడ్ సర్వీస్ కాబట్టి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మన దగ్గర మనీ తీసుకొని మన బిజినెస్ని ప్రమోట్ చేస్తాయి. అట్లానే ఇంకా కాన్సెప్ట్స్ ఏమున్నాయి? వీడియో మార్కెటింగ్ ఉంది. వీడియో మార్కెటింగ్ అంటే మనకి యూట్యూబ్ గుర్తుకొస్తుంది. యూట్యూబ్లో కూడా మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఫ్రీగా మనం ఏం చేయొచ్చు? బిజినెస్ని ప్రమోట్ చేయొచ్చు. అట్లానే యూట్యూబ్ షార్ట్స్ ఉంది, ఫేస్బుక్లో రీల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంది, ట్విట్టర్ స్టూడియో ఉంది, లింక్డ్ఇన్ స్టూడియో ఉంది. అంటే వీడియో అనే కంటెంట్ని మనం ఏం చేస్తున్నాం? ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్, ఆల్ ప్లాట్ఫామ్స్లో ఈ వీడియో కంటెంట్ ద్వారా మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అట్లానే అగైన్ మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది. ఎవరైతే మనకి ఆడియన్స్ యొక్క డేటా ఉంటుందో వాళ్ళకేంటి, మనం బిజినెస్ ఒక ఇమేజ్ ఫార్మాట్లోనో ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన బిజినెస్ని ప్రమోట్ చేయొచ్చు. అట్లానే మొబైల్ యాప్స్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన బిజినెస్ని ప్రమోట్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ గురించి అనుకున్నాం. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఇది వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అండి. ఇది ఎట్లా పనిచేస్తుందంటే దీని యొక్క ఫంక్షనాలిటీ, యూజర్ ఏమన్నా ఇక్కడ ఏమైనా సెర్చ్ టర్మ్ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దానికి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ ప్రతి పేజ్కి ఒక 10 రిజల్ట్స్ ఉంటుంది. దీన్ని SEO రిజల్ట్స్ అంటారు. అట్లానే ఈ SEO రిజల్ట్స్ పైన మనకి పెయిడ్ రిజల్ట్స్ ఉండి వాటిని ఏమంటారంటే SEM రిజల్ట్స్ అంటారు, పెయిడ్ మార్కెటింగ్ రిజల్ట్స్ అంటారు. ఈ సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుందంటే యూజర్ ఏమన్నా క్వరీ ఈ సెర్చ్ బాక్స్లో ఇచ్చినప్పుడు గూగుల్ ఆ సెర్చ్ బాక్స్లో ఉన్న ఏదైతే పదం ఉందో ఆ పదానికి రిలేటెడ్ కంటెంట్ని, రిలేటెడ్ రిజల్ట్స్ని ఇక్కడ బాటంలో మనకి డిస్ప్లే చేస్తుంది. వీటినే సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ అంటారు. మరి ఈ రిజల్ట్స్ని ఎవరు డిస్ప్లే చేస్తున్నారంటే ఇంటర్నల్గా మనకి సాఫ్ట్వేర్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, ఈ సెర్చ్ ఇంజిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ అని. దీని లోపల మరి ఏమున్నాయి అంటే హౌ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అని చెప్పేసి మీరు గూగుల్ చేసినట్లయితే మీకు ఏముంటుందంటే ఇంటర్నల్గా ఒక సాఫ్ట్వేర్ బోర్డ్స్ ఉంటాయి. వాటిని గూగుల్ బోర్డ్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ని వరల్డ్ వైడ్ వెబ్ నుంచి కలెక్ట్ చేసుకొని, ఇక్కడ చూడండి మీకు డయాగ్రామ్ ఫార్మాట్లో చూపిస్తాను. ఇక్కడ ఇది మన గూగుల్ సెర్చ్ ఇంజిన్. దీని లోపల ఇన్సైడ్ ఏమున్నాయి? క్రాలర్స్ ఉన్నాయి, రోబోట్స్ ఉన్నాయి, లేదా స్పైడర్స్ అంటారు. వీటిని ఈ 3 ఏదైనా ఒకటి అంటే స్పైడర్స్ అన్నా, రోబోట్స్ అన్నా, లేదంటే క్రాలర్స్ అన్నా 3 ఒకటే. ఇవి ఏం చేస్తాయంటే వరల్డ్ వైడ్ వెబ్ దగ్గరికి వెళ్ళి అన్ని వెబ్సైట్స్ని లేటెస్ట్గా మీ వెబ్సైట్స్ ఏమొచ్చినాయి, లేదా బ్లాగ్లో ఏ కంటెంట్ వచ్చిందని చెప్పేసి రీడ్ చేసి ఆ డేటాని ఏం చేస్తుందంటే క్రాల్ చేస్తుంది. క్రాల్ మీన్స్ దట్ రీడింగ్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసి దాన్ని కాపీ చేసుకొని గూగుల్ డేటాబేస్ ఉంది కదా, దీన్ని గూగుల్ కాదు సెర్చ్ ఇంజిన్ అందాం. ఇప్పుడు
గూగుల్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్ కాబట్టి సెర్చ్ ఇంజిన్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత ఎవరన్నా అక్కడ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్లోకి తన డేటాబేస్లో నుంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఇది ఇంటర్నల్గా సెర్చ్ ఇంజిన్ లోపల ఇన్సైడ్ జరిగే ప్రాసెస్ అనమాట. అందుకని ఈ ప్రాసెస్ మొత్తం ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ కాబట్టి మనం ఏమన్నామంటే సెర్చ్ ఇంజిన్ని ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇక్కడ మనం ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ సెర్చ్ ఇంజిన్ అన్నాం. సెర్చ్ ఇంజిన్ అన్నప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, వాట్ ఈజ్ సెర్చ్ ఇంజిన్ అంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, ఇట్ ఈస్ ఫైండ్ అవుటింగ్ ద వెబ్ పేజెస్ దట్ మ్యాచెస్ ద వెబ్ సెర్చ్ ఆర్ వెబ్ క్వైరీ ఆర్ సెర్చ్ బై ద యూజర్. మీ ఇష్టం అండి, ఒక యూజర్ చేత ఏదైనా పదం గూగుల్ సెర్చ్లో మీకు కనపడినప్పుడు దాన్ని బేస్ చేసుకుని రెలవెంట్ ఆన్సర్స్ సెర్చ్ ఇంజిన్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమన్నామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నాం. మరి ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లోపల ఇన్సైడ్ ఏమున్నాయండి, వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ మాత్రమే ఈ సెర్చ్ ఇంజిన్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏం అర్థమవుతుందో మనకంటే మీ యొక్క బిజినెస్ సెర్చ్ ఇంజిన్లో కనపడాలంటే మీకు కంపల్సరీ ఏముండాలి, వెబ్సైట్ ఉండాలి. ఈ వెబ్సైట్స్ మాత్రమే ఇది సెర్చ్ ఇంజిన్ డిస్ప్లే చేస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ వెబ్సైట్స్నే సెర్చ్ ఇంజిన్ డిస్ప్లే చేస్తుంది అంటే ఇక కాదు, ఇక్కడ ఇమేజెస్ కూడా ఉంది. దీన్ని ఏమంటారంటే ఇమేజెస్ అంటారు. ఇక్కడ చూడండి ఇమేజెస్ ఉన్నాయి, అట్లానే ఇక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, టర్న్ బేస్ చేసుకుని ఏమైనా వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దీన్ని వీడియో SEO అంటారు. ఇక్కడ ఇమేజెస్ని డిస్ప్లే చేస్తుంది. ఈ టర్న్ బేస్ చేసుకొని ఇక్కడ కనపడే ఏదైతే పదం ఉందో ఆ పదానికి రిలవెంటెడ్గా ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా అని చెప్పేసి గూగుల్ డిస్ప్లే చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇమేజ్ SEO అంటారు. ఆల్ అంటే ఏంటంటే ఇక్కడ పేడ్ రిజల్ట్స్ ఉంటాయి, అట్లానే గూగుల్ మై బిజినెస్ రిజల్ట్స్ ఉంటాయి, అట్లానే SEO రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ఈ వాట్ ఈజ్ సెర్చ్ ఇంజిన్ కాకుండా నేను జనరల్ టర్మ్ ఒక యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెతుకుతున్నాను. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ల్యాప్టాప్ రిపేర్ సర్వీస్ సెంటర్స్. ఎగ్జాంపుల్, ల్యాప్టాప్ రిపేర్ సర్వీస్ సెంటర్, సర్వీస్ నియర్ మీ. ఇక్కడ ఈ కీవర్డ్కి గూగుల్ ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి మ్యాప్ వచ్చింది కదా, దీన్ని ఏమంటారంటే మ్యాప్ SEO అంటారు. ఈ మ్యాప్ SEOలో అడ్రసెస్ ఉన్నాయి. అంటే ఒక బిజినెస్కి సంబంధించిన అడ్రస్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, ఆ బిజినెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ మ్యాప్లో టాప్లో తీసుకొచ్చే ప్రాసెస్ని మ్యాప్ SEO అంటారు. అంటే ఇది కూడా సెర్చ్ ఇంజిన్లో భాగమే. అంటే మనకి జనరల్గా ఆడియన్స్కి ఎట్లా ఉంటుందంటే SEO అంటే ఒక వెబ్సైట్ని గూగుల్లో టాప్లో తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే SEO అనుకున్నారు. మనం దాన్ని కొంచెం డీటెయిల్గా వెళ్తే మ్యాప్స్ని కూడా సెర్చ్ ఇంజిన్ కూడా ఏం చేస్తుంది, మ్యాప్స్ని కూడా ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే అడ్రసెస్ని కూడా ఆప్టిమైజ్ చేస్తుంది. కానీ దీనివల్ల ఏంటంటే 90% ఆఫ్ ద లోకల్ బిజినెసెస్కి బిజినెస్ వచ్చేది ఇక్కడి నుంచి అనమాట. దీన్ని ఏమంటారంటే మ్యాప్ SEO అంటారు. అంటే ఒక వెబ్ పేజ్లో, గూగుల్ వెబ్ పేజ్లో మ్యాప్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. వీటిని ఏమంటారంటే వెబ్ రిజల్ట్స్ అంటారు. ఈ పేజ్కి 10 రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మీరు కిందకు వస్తే ఎవరన్నా దీనికి రిలేటెడ్గా ఏమన్నా యాడ్స్ రన్ చేసినట్లయితే అక్కడ కూడా మనకి ఇక్కడ యాడ్స్ కనబడతాయి. వీటిని ఏమంటారంటే పెయిడ్ ప్రమోషన్ అంటారు. ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది కదా, ఇది SEM రిజల్ట్స్ అనమాట. అంటే సెర్చ్ ఇంజిన్ ఎట్లా వర్క్ చేస్తుంది, పెయిడ్ రిజల్ట్స్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో డిస్ప్లే చేస్తుంది, మ్యాప్ అడ్రసెస్ని మ్యాప్ SEO రిజల్ట్స్ని కూడా డిస్ప్లే చేస్తుంది, అట్లానే స్పాన్సర్ యాడ్స్ని అండ్ SEO రిజల్ట్స్ని కూడా ఎట్ ఎ టైం డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటారంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే ఈ పెయిడ్ రిజల్ట్స్ ఆప్టిమైజ్ అయినాయి, అట్లానే మ్యాప్ రిజల్ట్స్ ఆప్టిమైజ్ అయినాయి. వీటితో పాటు ఇంకేంటి ఇమేజెస్ని కూడా ఇది ఆప్టిమైజ్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇమేజ్ SEO అంటారు. అట్లానే మన వెబ్సైట్లో వీడియోస్ ఉన్నట్లయితే ఇది వెబ్సైట్లో ఉన్న వీడియోస్ అండి, యూట్యూబ్ వీడియోస్ కాదు. యూట్యూబ్ SEO డిఫరెంట్, ఈ వీడియో SEO డిఫరెంట్. మోస్ట్లీ 4. 1 is వెబ్ SEO, సెకండ్ వన్ ఈజ్ మ్యాప్ SEO, థర్డ్ వన్ వచ్చేసి ఇమేజ్ SEO, ఫోర్త్ వన్ వచ్చేసి మీకు వీడియో SEO. ఇక్కడ ఉంది కదా వీడియో బటన్, ఈ వీడియో బటన్ మీద క్లిక్ చేస్తే మన వీడియో టాప్లో విజిబుల్ అవ్వాలి. ఈ ప్రాసెస్ ఏమంటారంటే వీడియో ఆప్టిమైజేషన్ అంటారు. పర్టికులర్ కీవర్డ్కి మీ యొక్క ఇమేజ్ టాప్లో రాగలిగితే దాన్ని ఏమంటారంటే ఇమేజ్ SEO అంటారు. అదే పర్టికులర్ కీవర్డ్కి మీ యొక్క అడ్రస్ టాప్లో విజిబుల్ అయితే ఇట్లా దీన్ని ఏమంటారంటే మ్యాప్ SEO అంటారు. మ్యాప్ SEOలో కూడా ఇక్కడ స్పాన్సర్ యాడ్స్ ఉన్నాయి. ఇది కూడా సెర్చ్ ఇంజిన్కి రిలేటెడ్గా ఉన్న టాపికే. మనం ఈరోజు మాట్లాడుకుంటుంది సెర్చ్ ఇంజిన్స్ గురించి. మరి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఎగ్జాంపుల్ చూడండి, ల్యాప్టాప్ అండర్ 40,000. ఈ ల్యాప్టాప్ అండర్ 40,000 అంటే అగైన్ మనకి ఏమొచ్చింది, స్పాన్సర్ యాడ్స్. అంటే ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో స్పాన్సర్ యాడ్స్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఏంటి, పెయిడ్ రిజల్ట్ కదా. అట్లానే మనం కిందకు వచ్చినప్పుడు ఎవరు టాప్లో వచ్చారు ఒకసారి చూద్దాం. ఫ్లిప్కార్ట్ ఉంది, రైట్. ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ టాప్లో ఉంది, రైట్. ఈ కీవర్డ్కి
మరి కిందకు రాగలిగితే అమెజాన్ కూడా టాప్లో ఉంది. మరి అమెజాన్ పీపుల్ కూడా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఎక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు? సెర్చ్ ఇంజిన్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. అంత బిగ్ ఆర్గనైజేషన్సే సెర్చ్ ఇంజిన్లో ప్రమోట్ చేసుకుంటున్నాయి. అట్లా మరి ఇది వరల్డ్ వైడ్ బిజినెస్ కాబట్టి సెర్చ్ ఇంజిన్స్కి వస్తున్నారు. మరి నేను విత్ ఇన్ ద లిమిటెడ్ ఏరియాలో ఉన్నాను, నా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇదే సెర్చ్ ఇంజిన్ లోకల్ ఏరియాస్ కూడా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వాట్ మ్యాప్ అన్నాం కదా ఇందాక, ఆ మ్యాప్ SEO అనమాట. లోకల్ గురించి నేను డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మ్యాప్స్ ఉంటుందన్నమాట. ఇదిగోండి మ్యాప్ రిజల్ట్స్. లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ సెర్చ్ ఇంజిన్ వాళ్ళ బిజినెస్ని గ్రో అవడానికి మ్యాప్స్ ఇచ్చింది. అట్లా కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ మీరు టార్గెట్ చేయాలి మీ బిజినెస్ అనుకున్నప్పుడు వెబ్ రిజల్ట్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. అట్లా కాకుండా ఇమేజెస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన యొక్క బిజినెస్కి ట్రాఫిక్ బిల్డ్ చేయాలంటే ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ అని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇండియా మార్ట్ వాళ్ళు, నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఇమేజ్ మీద ఎక్కడ ల్యాండ్ అవుతున్నాం? ఇండియా మార్ట్ అనే వెబ్సైట్లో వెబ్ అప్లికేషన్లో ల్యాండ్ అయ్యాం. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మనము ఒక వెబ్సైట్కి ట్రాఫిక్ బిల్డ్ చేయాలన్నా, బ్రాండ్ నేమ్ తీసుకురావాలన్నా మనం ఏంటి సెర్చ్ ఇంజిన్స్ ద్వారా ఇట్స్ పాసిబుల్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా ఏంటి సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మనం ఏంటి ఈ డయాగ్రామ్లో మనం చూసాం అనమాట. సెర్చ్ ఇంజిన్ వర్క్ అయ్యే ప్రాసెస్ అయితే ఇదనమాట. ఇన్సైడ్ మనకి ఏమంటే రోబోట్స్ ఉంటాయి. ఈ రోబోట్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్కి వెళ్ళి మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, కొత్త కంటెంట్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ వెబ్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా రీడ్ చేసి తన డేటాబేస్ స్టోర్ చేసుకున్న ప్రాసెస్ని ఇండెక్సింగ్ అంటారు. తర్వాత ఎవరన్నా యూజర్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇమేజెస్ కావచ్చు, అడ్రసెస్ కావచ్చు, లేదంటే ఆల్ కంటెంట్ కావచ్చు. మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి రిలేటెడ్గా ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. పెద్దాన్ని మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఈ సెర్చ్ ఇంజిన్లో మీరు ఇమేజెస్ని ఆప్టిమైజ్ చేయొచ్చు, పీడిఎఫ్ని ఆప్టిమైజ్ చేయొచ్చు, షాపింగ్ ఆప్టిమైజ్ చేయొచ్చు, న్యూస్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు ఉన్నాయి. అట్లనే ఈ సెర్చ్ ఇంజిన్లో మనకి ఇంకా కాన్సెప్ట్ ఏంటంటే బ్లాగింగ్ అనమాట. ఈ బ్లాగింగ్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే న్యూస్ అన్నాం కదా, ఇది ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే సెర్చ్ ఇంజిన్ కావచ్చు. మీరు ఎనీ క్వైరీ ఇక్కడ ఇచ్చినప్పుడు దాని రిలేటెడ్గా న్యూస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ కంటెంట్ని మనం ఆప్టిమైజ్ చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే మీరు బ్లాగింగ్లో టాప్లో రాగలిగితే మీకు గూగుల్ ఏం చేస్తుందంటే యాడ్సెన్స్ అకౌంట్ ఇచ్చి మీకు మనీ ఇవ్వడానికి అవకాశం ఇక్కడ బ్లాగింగ్ ద్వారా మనకి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి బ్లాగింగ్ గూగుల్లో మీరు బ్లాగ్ క్రియేట్ చేస్తే మనకి గూగుల్ మరి ఎంత రెవెన్యూ ఇస్తుంది, ఎట్లయిందని ఒకసారి చూద్దాం. గూగుల్ యాడ్సెన్స్ క్యాలిక్యులేటర్ అని మీరు వెళ్తే గూగుల్ మీరు ఏ టాపిక్స్ని మీరు క్రియేట్ చేయాలి, ఏ టాపిక్స్ మీద మీరు బ్లాగ్ని క్రియేట్ చేయాలి అని మనకి సజెషన్స్ ఇస్తుంది. ఇట్లా మీరు గూగుల్ యాడ్సెన్స్ క్యాలిక్యులేటర్ బాటమ్ ఆఫ్ ద పేజ్కి వస్తే రెవెన్యూ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. ఈ రెవెన్యూ క్యాలిక్యులేటర్కి వెళ్తే మీకు ఇక్కడ రీజన్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏసే ఫస్ట్ పిక్ రీజన్ అయితే ఏసే ఫస్ట్ పిక్. మీకు సెలెక్ట్ కేటగిరీ చూడండి. మీరు బ్లాగింగ్ ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీద చేయొచ్చు, ఆటో అండ్ వెహికల్స్ మీద చేయొచ్చు. ఇట్లా సో మెనీ కేటగిరీస్ ఉంటాయి అనమాట. మీ ఇష్టం. ఇక్కడ చూడండి బ్యూటీ అండ్ ఫిట్నెస్ ఉంది, బుక్స్, బిజినెస్, కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద మీరు ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు, ఫైనాన్స్, హెల్త్ ఇట్లా ఉన్నాయి. ఒకసారి ఎగ్జాంపుల్గా ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీద మనం సెలెక్ట్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీద మీరు బ్లాగ్ క్రియేట్ చేస్తే గూగుల్ ఇక్కడ చూడండి, ఇది గూగుల్ యాడ్సెన్స్ అండి. గూగుల్ మీకు మనీ ఎంత ఇస్తుంది చూడండి. ఇక్కడ మంత్లీ పేజ్ వ్యూస్ మీకు 50,000 వస్తే మీకు ఇయర్లీ $3,480 $3,480 ఇస్తుంది. మీ యొక్క వ్యూస్ పెంచుకున్నట్లయితే ఫర్ మంత్ మీ యొక్క వ్యూస్ 1 lakh అబోవ్ రాగలిగితే మీకు ఫర్ ఇయర్ వచ్చేసి $12,427 అంటే నెలకి ఆల్మోస్ట్ $1,000. 1,000 మీన్స్ ఇండియా INRలో ఎంత అండి? 80,000 రూపీస్. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ద్వారా మీ యొక్క బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే బ్లాగింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆడియన్స్కి రీచ్ అవుతే బిజినెస్ అయితే డెవలప్ అవుతుంది. మరి ఈ బ్లాగింగ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే గూగుల్ మనకి మనీ ఇస్తుంది. అందుకని చెప్పేసి ఈ గూగుల్లో మన బ్లాగ్ను కూడా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ కోసం ఇది చెప్పాను అనమాట. చాలా మంది బ్లాగర్స్ మనీ సంపాదిస్తుంటారు. అది ఎట్లా అంటే ఈ విధంగా అనమాట. మీరు ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళారు, అట్లానే ఇక్కడ వేరే కేటగిరీకి వెళ్దాం, చూద్దాం. వేరే కేటగిరీలో అయితే ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీన్స్ మూవీస్కి రిలేటెడ్గా మీరు బ్లాగ్ చేయటం. అట్లా కాకుండా మీరు బ్యూటీ అండ్ ఫిట్నెస్, బ్యూటీ రిలేటెడ్గా టిప్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి, అట్లాంటి కేసెస్లో మరి
మనీ ఎంత ఇస్తుంది మనకు గూగుల్ అంటే మీ యొక్క పేజ్ వ్యూస్ని బట్టి ఇక్కడ రెవెన్యూ ఉంటుంది. చూడండి, ఇందాక మనకు ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్కి $12,000 వచ్చింది, కానీ అదే 1 lakh above వ్యూస్కి ఇక్కడ $33,000 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఈ రెండు కేటగిరీస్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఇది మనకు మనీ ఎక్కువ వస్తుంది అంటే బ్యూటీ అండ్ ఫిట్నెస్. ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే అది యూనివర్సల్ కేటగిరీ. బ్యూటీ అండ్ ఫిట్నెస్ అనేది సమ్ పీపుల్కి, కొంతమందికి బ్యూటీ రిలేటెడ్ పర్సన్స్ ఉంటారు, ఫిట్నెస్ రిలేటెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కంటెంట్. కాబట్టి గూగుల్ ఏం చేస్తుందంటే మీరు వీటి మీద కేటగిరీ మీద మీరు బ్లాగ్ రెడీ చేయగలిగితే ఈ బ్లాగ్ ఇంత ఇన్కమ్ ఇస్తా అని చెప్పేసి అంటుందండి. ఇక్కడ స్పెసిఫిక్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేస్తున్నాం. అంటే బ్లాగింగ్ ద్వారా మీకు గూగుల్ ఏం చేస్తుందంటే ఇన్కమ్ ఇస్తుంది. మరి గూగుల్కి కంటెంట్ కావాలంటే మనం చూసాం. సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇన్సైడ్ రోబోట్స్ ఉంటాయి. ఈ రోబోట్స్ ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్ కంటెంట్ కోసం చూస్తుంది. మరి మీరు బ్లాగింగ్ చేయగలిగితే గూగుల్ ఏం చేస్తుందంటే లేటెస్ట్ అప్డేట్ కంటెంట్ కోసం చూస్తుంది. కాబట్టి కంపల్సరీ మీ యొక్క కంటెంట్ని బ్లాగ్ రూపంలో గూగుల్ ఆప్టిమైజ్ చేసి ట్రాఫిక్ బిల్డ్ చేసుకోగలిగితే, మీకు బ్రాండ్ నేమ్ రాగలిగితే మీకు ఎంత రెవెన్యూ వస్తుంది. ఇది కూడా ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే సెర్చ్ ఇంజిన్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది అనమాట. మరి యూట్యూబ్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్. ఇందాక మనం చెప్పుకున్నాం, యూట్యూబ్ కూడా ఏంటంటే ఒక సెర్చ్ ఇంజిన్. ఇక్కడ కూడా సెర్చ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ కూడా చూడండి, మీరు నేను SEO సెర్చ్ చేశాను. SEO సెర్చ్ చేస్తే SEO రిలేటెడ్గా ఉన్న వీడియో కంటెంట్స్ వచ్చినాయి కదా, అన్రిలేటెడ్ కాదు. ఇక్కడ యూజర్ ఏదైతే సెర్చ్ క్వరీ ఎంటర్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న వీడియో కంటెంట్ డిస్ప్లే చేస్తుంది. అంటే యూట్యూబ్ కూడా ఏంటి, గూగుల్ అనే వర్క్ చేస్తుంది. కాబట్టి యూట్యూబ్ని కూడా మనం ఏమంటున్నామంటే ఒక సెర్చ్ ఇంజిన్ అంటున్నాము. ఇక్కడైనా ఈ యూట్యూబ్లో అయినా లేకపోతే మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయినా ఈ రెండు వర్క్ చేసేది కీవర్డ్స్ని బేస్ చేసుకొని, యూజర్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో కీవర్డ్, ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ ఇస్తాయి అనమాట. ఇది కూడా సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్సే. గూగుల్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ అనమాట. గూగుల్ అండ్ యూట్యూబ్ అనేది రెండు సెర్చ్ ఇంజిన్స్. ఈ ఇచ్చే రిజల్ట్స్ సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ అనమాట. అట్లానే మరి మైక్రోసాఫ్ట్ బింగ్ ఉంది. బింగ్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్. ఇందాక వచ్చేసి మనం డిస్కస్ చేస్తుంది గూగుల్ అనేది గూగుల్ సపరేట్ కంపెనీ. ఇక్కడ కూడా మీరు సెర్చ్ చేస్తే హౌ సెర్చ్ ఇంజిన్ వర్క్స్, బింగ్ ఏం చేసింది, సేమ్ రిజల్ట్స్ ఇచ్చింది కదా. ఏదైతే గూగుల్ ఎట్లా ఇస్తుందో అట్లానే రిజల్ట్స్ ఇచ్చింది. ఇక్కడ కూడా స్పాన్సర్ యాడ్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే SEO రిజల్ట్స్ ఉన్నాయి. స్పాన్సర్ యాడ్స్ గురించి చూడాలంటే చూడండి, ఇక్కడ వాట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ నేను సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఆ కీవర్డ్కి రిలేటెడ్గా ఉన్న సెర్చ్ రిజల్ట్స్ ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయంట, 2,58,00,000 రిజల్ట్స్ ఉన్నాయి. దీనికి రిజల్ట్స్ ఇచ్చింది, ఫ్రీ ఆర్గానిక్ రిజల్ట్స్ ఇచ్చింది. ఎవరన్నా దీంట్లో స్పాన్సర్ చేయగలిగితే పేడ్ రిజల్ట్స్ ఇక్కడ కనబడతాయి. బింగ్లో ఎవరు స్పాన్సర్ చేయట్లేదు. కారణం ఏంటంటే మనం ఏషియన్ కంట్రీలో ఉన్నాం, దట్ టు ఇండియాలో హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి బింగ్ తెలియదు. అంటే బింగ్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి తెలియదని కాదు, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి తెలుసు, ఆడియన్స్కి తెలియదు. ఆడియన్స్ బింగ్ వాడరు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నట్లయితే లేదా ల్యాప్టాప్ తీసుకుంటే క్రోమ్కో మొజిల్లాకి వెళ్తారు, గూగుల్ని టైప్ చేస్తుంటారు. బై డిఫాల్ట్ విండోస్ అయితే మనకి బింగే యూజ్ అవుతూ ఉంటుంది. కాదు, మోస్ట్లీ ఏంటంటే మొబైల్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మొబైల్లో మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో కంపల్సరీ గూగుల్ ఉంటుంది. అది హ్యాబిట్ అయిపోయి ఎక్కువ మంది గూగుల్ వాడుతున్నారు. బింగ్లో కూడా మనకి పేడ్ రిజల్ట్స్ ఉంటాయి, ఫ్రీ రిజల్ట్స్ ఉంటాయి. ఇదండి టోటల్గా మన సెర్చ్ ఇంజిన్ గురించి ఓవర్ వ్యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.